ఇక డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ పోటీలు రేపటి నుండే హైదరాబాద్లో ప్రారంభం కానున్నాయి. అయితే భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భట్టి అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పటికే భారీ సెక్యూరిటీ, పోటీదారులు విధించి కేంద్రాలలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇక మిస్ వరల్డ్ పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టబోయే యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. ఇప్పటికే రాష్ట్రానికి మొత్తం 109 దేశాల నుంచి అందాల భామలు నగరానికి చేరుకోగా వారి భద్రత పట్ల తీసుకుంటున్న చర్యలపై డీజీపీ జితేందర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులకు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ప్రధాన ఆలయాలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల భద్రతపై సమీక్షించి భద్రత కట్టుదిట్టం చేయాలని భట్టి అధికారులను ఆదేశించారు. దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో ఇవాళ ఆయన పర్యటించారు. దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉందన్నారు. దేశం కోసం ఎంతో మంది యువకులు రక్షణ రంగంలో వెళ్తున్నారని తెలిపారు. అయితే మన తెలుగువాడు మురళి నాయక్ ఉగ్రవాదుల్లో పోరాడి వీరమరణం పొందడం చాలా బాధ కలిగించిందన్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు తెలిపారు. మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మీరు చూస్తే దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది. ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం, దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చలించిపోవడం, అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు. అలాంటిది మన దేశంలో ఎవరైతే మీరు చూస్తే దేశంలో చాలామంది వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కాశ్మీర్కి వెళ్ళడం, అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర, పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు. అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు, తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను హతం చేసిన దేశం, హతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. అయితే మన దేశంలో ఒకటే చెప్తున్నా, మొన్న కూడా నేను చూశాను, అమరావతి చివరి మీటింగ్ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చింది. అమరావతిలో కొన్ని లక్షల మంది సమక్షంలో నేను ఒకటే చెప్పాను, ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రికి ఉంది, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని మేము ఆ రోజు చెప్పాం. అది చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కావలివాసు సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. మధుసూదన్ కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రవాదుల దాడిలో మధుసూదన్ మరణించడం బాధాకరమన్నారు. మధుసూదన్ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 26 మందిని భారతదేశం కోల్పోవడం దురదృష్టకరమన్నారు. పాకిస్తాన్ అంతం చేయాలంటే భారత్కు చీకటిలో పని అంటూ మండిపడ్డారు. భారతీయ స్త్రీలు గౌరవపడేలా ఆపరేషన్ సింధూర్ను కొనసాగిస్తుందని చెప్పారు. ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకుల మీద
హిందూ పర్యాటకులను టార్గెట్గా చేసుకుని దాడి సంఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఇవాళ అందులో కావలికి సంబంధించినటువంటి సోమిశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది. స్థానిక జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కందుకూరు సత్యనారాయణ గారు, కమల గారు, భర్త గారు అంతా కలిసి వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులని, భార్య బిడ్డలను కూడా కలవడం జరిగింది. అయితే కాశ్మీర్లో హిందూ పర్యాటకులను దాడిగా చేసుకుని మీ మతం ఏంది అని అడిగి పైశాచికంగా హతమార్చినటువంటి సంఘటన నరేంద్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్న సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పాయింట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం పంట సమయానికి ఎట్టి పరిస్థితుల్లో సత్తుపల్లి మండల బేతపల్లి చెరువులోకి, వైరా రిజర్వేషన్లోకి నీళ్లు రావాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఏవైనా లోకల్ సమస్యలు ఉంటే లోకల్ ఎమ్మెల్యేని సంప్రదించాలని సూచించారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు మట్ట రాగమయ్యి, జారే ఆదినారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫోర్ మంత్స్ టైం పెట్టుకోండి. ఇంకొక నీచి ఏర్పాటు చేసుకుంటే ఇంకా టైం కలిసి వస్తుంది. కాబట్టి దయచేసి ఏజెన్సీ కూడా మనం ప్రమోట్ చేసి ఇంకొక నీచిని ఏర్పాటు చేసుకుంటే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది, వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి త్వరగా పూర్తి చేయాలి. 6 months అనుకుంటే 4 monthsకే మనం టైం టేబుల్ పెట్టుకోవాలి. 4 months లోపల ఇప్పుడు మీరు అనుకున్నటువంటి యాక్టివిటీలు 2, ఒకటి 18-19 ఈవెంట్లు ఉన్నది, ఇంకొకటి వచ్చి 12 ఈవెంట్లు ఉంది. దానికి కూడా టైం టేబుల్ వేసుకొని దాని టైం ప్రకారంగా ఆ రెండింటిని కంప్లీట్ చేసుకుంటే టన్నెల్ అయిపోయే రోజుకి స్ట్రక్చర్స్ అన్నీ కూడా కంప్లీట్ కావాలి. తర్వాత చిన్న చిన్న ఇష్యూలు కలెక్టర్ లెవెల్లో కానీ డిపార్ట్మెంట్ లెవెల్లో ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ లేదు, కొద్దిగా ఫారెస్ట్కి సంబంధించిన ఇష్యూలు 1-2, లీగల్ ఇష్యూ, ఈ 2-3 రోడ్డు కట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి, రోడ్డు బ్రిడ్జ్లు అన్నీ అయిపోయినాయి. ఒక గ్యాస్ పైప్ లైన్ ఒకటి ఉంది, అది కూడా పర్మిషన్ వచ్చింది. ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు వేసిన ల్యాండ్ మైనింగ్ కాల్పులో 3 సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. అందులో ఒకరైన గట్కేసర్ వాసి తిక్క సందీప్ పార్థివ దేహాన్ని ఆయన నివాసం ముందు సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో హాజరయ్యారు. సందీప్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. पूरे साथ के है सर, दोस्त क्लोज फ्रेंड्स पूरे उनके जो भी है फिलहाल रहते हैं साथ ధైర్యస్తులు బాగా
భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేశాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు. మురళీ నాయక్ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ. శనివారం ఆయన పార్థివ దేహం సొంత ఊరికి తీసుకెళ్లనున్నారు. మురళీ నాయక్ మరణంతో తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సంతాపం తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. మురళీ స్వగ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాలో పుట్టి పెరిగారు. సోమదేవంపల్లిలో విజ్ఞాన పాఠశాలలో చదివారు. మురళీ మరణంతో కుటుంబంలో, సొంత ఊరిలో తీవ్ర విషాద ఛాయలు అమలుకున్నాయి. రేపు మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలో సీఎంతో పాటు పలువురు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో రైతులు వడ్లను తగలబెట్టి నిరసన తెలియజేస్తూ రాస్తారోకో నిర్వహించారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను ఐకేసీ, పీఏసీ ధాన్యం కొనుగోలు సెంటర్కు తీసుకెళ్లి వారాలు గడుస్తున్నా కాంటాలు పెట్టట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లారీలు రాక వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరారు. రైతుల నిరసనను ఎమ్మటే దీన్ని గమనించి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించి కాంటాలు పెట్టించేటట్టు ఏర్పాటు చేయాలి సార్. వానలు వస్తున్నాయి, ఒడ్లు మొలకలు వస్తున్నాయి సార్. రైతులు కూడా సార్ ఆడ మంచినీళ్ళు లేక, తాగునీళ్ళు లేక కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆడ రైతులు ఆ కావలు ఉండలేక ఇబ్బంది పడుతున్నాం సార్. గాలివానకు పట్టాలు లేచిపోతున్నాయి, పడుతున్నాయి సార్ ఒడ్లు. ఎమ్మెల్యే గారు, మేడం గారు దయచేసి మా స్పందనను గుర్తించుకొని వారికి దయచేసి మా రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం సార్. రెడ్డి గారు 10 రోజులు అయితే కాలం నెత్తి మీదకి వచ్చింది, ఇంకెళ్ళు పోతాయి సార్ మాకు ఫలితాలు. సెంట్రల్ ఇన్ఛార్జ్ అడిగితేనేమో నోడల్ ఆఫీసర్ అడగండి, నోడల్ ఆఫీసర్ అడగండి, పై ఆఫీసర్ అడగండి, పోలీసార్ అడగండి, అందరికీ ఫోన్ చేసినా కూడా స్పందించరు. విశాఖ తీర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రుషికొండ సమీపంలో సముద్ర తీరంని ఆనుకొని ఉన్న తాటి చెట్ల మధ్య మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో సుమారు 30 చెట్ల వరకు కాలి బూడిదయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం సహజంగా జరిగిందా లేదా మనుషుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనారు సైబర్ నేరగాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారని, ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ అందిన కాడికి దండుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లించవద్దని సూచించారు. హైదరాబాద్లోని చెంపాపేట వేద జూనియర్ డిగ్రీ కాలేజ్ ముందు హిందూ సంఘాల ధర్మ చేపట్టాయి. ఈ కాలేజీలో చదువుతున్న మదీషా షాజీన్ అనే విద్యార్థి ట్విట్టర్లో పాకిస్తాన్ జిందాబాద్ అనే పోస్ట్ చేసింది. విషయం తెలుసుకున్న బీజేపీ, విహెచ్పీ నాయకులు యువతిపై కేసు నమోదు చేయించారు. అనంతరం కాలేజీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, మాజీ ప్రధాన కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఐక్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ఆసక్తికరంగా మాట్లాడారు. ప్రస్తుత భారతదేశాన్ని ఒక అద్భుతమైన క్రీడా జట్టుతో పోలుస్తూ ప్రధాని మోదీని గాడ్ కెప్టెన్గా అభివర్ణించారు. తన క్రీడా జీవితంలో ఎన్నో యునైటెడ్ జట్లను చూశానని, కానీ 150 కోట్ల మంది ప్రజలతో కూడిన ఇండియా యునైటెడ్ జట్టును చూడడం ఇదే మొదటిసారని రవిశాస్త్రి అన్నారు. ఈ అద్భుతమైన జట్టు మన మహోన్నత సాయుధ బలగాల నేతృత్వంలో మైదానంలోకి దిగిందని చెప్పుకొచ్చారు. దేశాన్ని నడిపిస్తున్న ఈ జట్టుకు నరేంద్ర మోదీజీ, ఆయన ప్రభుత్వం కెప్టెన్గా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. దేశ నాయకత్వానికి, ప్రజల ఐక్యతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రవిశాస్త్రి అన్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న వేళ ఐపీఎల్ 2025 టోర్నమెంట్ను వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు పునఃప్రారంభం అవుతుందో తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఒక వారం పాటు మాత్రమే ఐపీఎల్ను వాయిదా వేస్తున్నామని, తర్వాత పరిస్థితులను బట్టి సురక్షిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆటగాళ్లు, అభిమానుల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో టోర్నీని వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఒకవైపు దేశ యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదనిపించిందని వెల్లడించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న వేళ ఐపీఎల్ 2025 టోర్నమెంట్ను వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం ఒక వారం పాటు మాత్రమే ఐపీఎల్ను వాయిదా వేస్తున్నామని, తర్వాత పరిస్థితులను బట్టి సురక్షిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆటగాళ్లు, అభిమానుల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో టోర్నీని వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఒకవైపు దేశం యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదనిపించిందని వెల్లడించారు. పాకిస్తాన్తో బికార యుద్ధానికి అడుగులు పడుతున్న వేళ రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో భద్రతా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేసి పరిస్థితులను అంచనా వేసేందుకు ఇవాళ ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ సిడిఎస్తో పాటు త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 32 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో ఇప్పటికిప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి తక్షణమే రప్పించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ అధికారులను విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెరిటోరియల్ ఆర్మీలోని అందరూ అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని పిలవడానికి అధికారం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దేశానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఈ టెరిటోరియల్ ఆర్మీతో చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, షూటర్ అభినయ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్, మలయాళం యాక్టర్ మోహన్ లాల్, నానా పటేకర్ తదితరులు ఉన్నారు.